నీకోసం నీ రూమ్ లో పాలు పెట్టాను. నువ్విక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నానో నువ్వే చూడు. పవి ఆఫీస్ వర్క్ చేసుకుంటుంది, నువ్వు పైనుంచి చూస్తున్నావు. ఆ మాత్రానికే నేనేం చేస్తున్నానో చూడు అని బిల్డప్ ఎందుకు? ఇక్కడి నుంచి చూసే బదులు కిందకు వెళ్ళి తనకి వర్క్ లో హెల్ప్ చేయొచ్చు కదా. అప్పుడేగా పవికి నీ మీద మెల్లగా కోపం తగ్గుతుంది. మంచి సలహా చెప్పావు. కానీ నన్ను చూసిందనుకో కంట్లో కారం నూరుతుంది. మాట్లాడించాననుకో నోటితో తుపాకులు పేలుస్తుంది. సరే, నువ్వు ఇలాగే చూస్తూ నిలబడు, నేను వెళ్తున్నాను. సీతమ్మ ఏంట్రా? ఈ టైం వరకు వర్క్ చేయడం పవి హెల్త్కి మంచిది కాదు సీతమ్మ. పైగా ఆరు బయట కూర్చుంది. వెళ్ళి పడుకోమని చెప్పు. పోయి నువ్వే చెప్పుకో. అయినా ఆరు బయట కూర్చుంటే ఏమవుతుంది? ఇది చలికాలం కాదు కదా. ప్లీజ్ సీతమ్మ, వెళ్ళి చెప్పవా? నేను చెప్తే వింటుందా? నేను ఆల్రెడీ అడిగాను. 10 minutes లో వర్క్ అయిపోతుంది, వెళ్ళి పడుకుంటాను అంది. నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఆవిడ గారు మాట వరుసకు 10 minutes అని చెప్పుంటుంది. పనిలో పడిందనుకో టైమే తెలీదు. తను పడుకున్న తర్వాత నేను పడుకుంటాను. సర్లే, నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. ఎవరిదబ్బా ఇల్లు? మాయలే. హలో, ఏయ్ వాచ్మ్యాన్, ఏ వాచ్మ్యాన్, డోర్ తీ. ఏయ్ ఓపెన్ చేసే ఉందా? ఫుల్గా తాగేసాం కాబట్టి రెస్ట్ తీసుకోవాలి. ఓకే, వీడి జన్మకి మారడు. వీడిని బయటికి గంటే. అది ఏం మాట్లాడుతున్నావు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? వీడిలా తప్పతాగొస్తే ఎవరు ఏమనుకోరా? అప్పుడు మాత్రం పరువు పోదా? తాగినప్పుడు ఫస్ట్ బయటికి గెంటేయాలి. కీర్తి గురించి ఆలోచించవా? తను బాధపడుతుంది. ఇలా తాగొస్తే కీర్తి ఆనందపడుతుందా? ఆర్గ్యూ చేయకాది. ఎవర్రా దారికి అడ్డంగా కట్టింది? దీన్ని కూడా లేపేయాలి. వాచ్మ్యాన్ పడిపోయేలా ఉన్నాడు, లోపలికి తీసుకుని వెళ్ళు. వాణ్ణి నేను ముట్టు. నేను తీసుకెళ్ళను. విక్రమ్ సార్ పార్టీ ఇస్తే పార్టీ ఈ రేంజ్ లో ఉంటుంది. ఏంట్రా కిందికి వెళ్ళిపోతున్నానా? దీన్ని కూడా సరి చేయాలి, లెవెల్ గా ఉంటది. మరి విక్రమ్ గారు అంటే ఆ మాత్రం ఉండాలి. అయ్యో, అది దెబ్బలు తగిలించుకుంటాడు చూడు, నడవలేకపోతున్నాడు. తగిలితే తగిలించుకొని చస్తే చావని. ఇదెవర్రా ఇక్కడ పెట్టేది? ఇక్కడి నుంచి వెంటనే తీసేయాలి. ఓకేనా? అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవడో వేస్ట్ పెట్టి ఉంటాడు. I am steady. All right, steady. Okay? జరగరా. steady, 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 steady. అమ్మగారు, అత్తమ్మగారు,
మీ మేనల్లుడికి ఉద్యోగం వచ్చింది. నన్ను ఆశీర్వదించండి. మీ అల్లుడు ప్రయోజకుడు అయ్యాడు. మీతో తర్వాత మాట్లాడదా. ఈ విక్రమ్ని పట్టుకొని ఈనాళ్ళు ఎవరెవరో ఏదో అన్నారు. ఎప్పుడోనండి ఈ రోజు నుంచి ఈ విక్రమ్ మహారాజు. రే మామా, జట్ట నగరాల్లో ఎవరు పార్టీ ఇవ్వనట్టు నేనిచ్చాను రా మామా. నేను ఇలాగే రోజు ఇస్తాను. అయ్యో, ఏమైంది నా కొడుకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చినట్టున్నాడు. తప్పతాగొచ్చాడు వీడు. అత్తయ్య, ఇప్పటికే చాలా సార్లు ఇలా జరిగింది. ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వీడికి సిగ్గు రావట్లేదు. ఇంకొకసారి ఇలా తాగొస్తే మాత్రం మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఆది, ప్రపంచంలో నా కొడుకు ఒక్కడే తాగుతున్నాడా? ఇంకెవ్వరూ తాగడం లేదా? అదేదో పెద్ద నేరమైనట్టు మాట్లాడుతున్నావేంటి? ఏదో ఉద్యోగం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చుంటాడు. ఆ మాత్రానికి వీడిని ఒక దోషలా చూడాలా? పిన్ని, మీరు మాట్లాడుతున్న దానికి ఏదైనా అర్థం ఉందా? కొడుకు తాగొస్తే తప్పని చెప్పి తల్లిగా మందలించాల్సింది పోయి మీరే వెనకేసుకొస్తారేంటి? ఫ్రెండ్స్ కి పార్టీ ఇవ్వడం, తాగడం వాళ్ళిష్టం. పరువుగల కుటుంబంలోకి కంట్రోల్ తప్పేంత తాగొచ్చి డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. పద్ధతుల గురించి నువ్వు నా హస్బెండ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. అనవసరమైన పెత్తనాలు చేయకు. నీ పన్ను చూసుకో. కీర్తి, మాట మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడు. నీ హస్బెండ్ ని అనొద్దన్నప్పుడు దారి తప్పకుండా చూసుకో. ఇలాంటి వేషాలు వేయకుండా కంట్రోల్లో పెట్టుకో. నాన్నకి విషయం తెలిస్తే ఎంత బాధపడతారో అన్న ధ్యాస కూడా నీకు లేదా? నువ్వు ఫీల్ అవుతావని పవిత్ర చెప్పింది కాబట్టి వీడు బతికిపోయాడు. లేదంటే మెడ పట్టుకుని ఇప్పటికిప్పుడే బయటికి గెంటేసేవాడిని. నా భర్తని మెడ పట్టుకుని బయటికి గెంటేసే హక్కు నీకు లేదు. మరి తప్పతా ఇంటికి రావడానికి వీడికి హక్కుందా? ఇంకొకసారి మాత్రం వీడిలా చేస్తే నిజంగానే వీడిని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. మేము మీ ఇంట్లో ఉంటున్నామని ఇంత చులకనగా మాట్లాడుతున్నావా? అత్తయ్య, అసలు టాపిక్ ని డైవర్ట్ చేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడొద్దు. నేను పెద్దరికాన్ని మర్చిపోతే చాలా చండాలంగా ఉంటుంది. గొడవ ఆపండి. అన్నయ్య పైన నిద్రపోతున్నాడు. ఆయనకిదంతా తెలిసిందంటే అసలు ఊరుకోడు. వాసుకి, విక్రమ్ని లోపలికి తీసుకెళ్ళు.